హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉండే పాలకూర టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీని మనము చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ముందుగా పాలకూర టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ వచ్చేసి 1/2 kg వరకు పాలకూర తీసేసుకున్నా. ఇట్లా తీసుకున్న పాలకూరని మనము క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసి నీట్గా కడిగినాక చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి వేసి పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగినాక 5 నుంచి 6 వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కలుపుకుంటూ ముందుగా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేసుకొని నిదానంగా మొత్తం పోపులో కలిసేటట్టుగా అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల పాటు పాలకూరని ఉడికిచ్చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసేసుకుంటే మనకి ఇక్కడ పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా రిలీజ్ అయిపోతాయి. ఇట్లా రిలీజ్ అయిపోయిన తర్వాత పాలకూర పచ్చి స్మెల్ పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. పాలకూర మనకి పచ్చి స్మెల్ పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నా. అలాగే మనం పాలకూరలో సాల్ట్ ఎప్పుడు వేసుకున్నా సరే కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ పాలకూరలో కొంచెము సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే ఉప్పు పట్టిద్ది. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మూత తీసేసుకొని ముందుగా మనం వేసిన టమాటాలని మెత్తగా అయ్యేటట్టుగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ కర్రీని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పాలకూరలో ఉన్న ఆయిల్ మొత్తం పైనకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఫైనల్గా 3 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఆయిల్ పైనకి వచ్చేసినాక స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమే. అంతేనండి, ఫైనల్గా మనకి వేడివేడిగా పాలకూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా పాలకూర టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే ఆకుకూరలు అంటే అంత ఇష్టంగా తిన్నారు కదా, అలాంటి పిల్లల కోసం ఈ విధంగా కనుక కర్రీ ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.